ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. తపహకాలపు 4వ ఆదివారము. ప్రియమిత్రులారా, దేవుడు మన తండ్రి. ఈ తండ్రితో సత్సంబంధాన్ని కలిగి జీవించే విధానాన్ని అభ్యసింపచేసేదే తపహకాలం. పరలోకపు తండ్రితో సత్సంబంధం కలిగి ఉండటం అంటే ఆయన మంచితనమును, ప్రేమను, క్షమాగుణాన్ని అర్థం చేసుకోగలగటం. ఆ పిమ్మట ఆ లక్షణాలను గౌరవిస్తూ తండ్రికి విధేయులమై జీవించటమే తండ్రితో సత్సంబంధాన్ని కలిగి ఉండటం. సాటి మనిషితో సఖ్యత కలిగి జీవించాలని తపహకాలం ప్రబోధిస్తుంది. మనలో తిష్ట వేసుకొని ఉన్న అసూయ, ద్వేషం, స్వార్థం, ఆగ్రహం, అవినీతి దాహం, ప్రతీకార తీవ్రవాద వైఖరి, వారవలేని తనం, పరపీడనం, వైషమ్యం, అసహనం మున్నగు దుర్గుణముల నుండి మనం విముక్తి పొందాలి. అందుకు దోహదపడే పఠనాలను ఈ 4వ ఆదివారం నాడు తల్లి శ్రీసభ మనకు వివరిస్తూ ఉంది. తపహకాలపు 3వ ఆదివారం నాడు యేసుక్రీస్తు పశ్చాత్తాపం, హృదయ పరివర్తనం అనివార్యం అని తేటతెల్లం చేశాడు. పశ్చాత్తాపం చెందనివాడు నాశనమైపోతాడు అని కూడా హెచ్చరించాడు. ఆ ప్రభువే ఈరోజు మనిషిని రక్షించుకొనడానికి ఎంత అపారమైన ప్రేమను కలిగి ఉన్నాడో వివరిస్తూ ఉన్నాడు. కావున నేటి దైవవాక్యార్చనకు కేటాయించిన పవిత్ర గ్రంథ పఠనాలను ప్రార్థనాపూర్వకంగా పరిశోధించుదాం. నేటి సువార్త గ్రంథ పఠనం లూకా సువార్త నుండి గ్రహింపబడినది. అధ్యాయం 15, 11 నుండి 32 వరకు. యేసుక్రీస్తు ఈరోజు 2 కుమారుల సామెతను తెలియజేశాడు. దైవ కారుణ్యానికి అద్దం పట్టే విధంగా యేసు తప్పిపోయిన గొర్రె, జారిపోయిన నాణెం అను 2 సామెతలను చెప్పాడు. కానీ ఇప్పుడు శ్రోతల దృష్టిని మనిషి మీదికి మళ్లించాడు. గొర్రె కంటెను, నాణెము కంటెను దేవుని దృష్టిలో ఎంతో విలువైన మనిషిని గురించి అద్భుతమైన 3వ సామెతను అల్లాడు. ఈ సామెత క్రీస్తు కారుణ్యపు సామెతలన్నిటికీ మకుటం లాంటిది. ఈ సామెతను దుడుకు చిన్నవాని సామెత అనటం కంటే చల్లని తండ్రి సామెత అని గాని, దయాళువైన తండ్రి సామెత అని గాని, జాలిగల తండ్రి సామెత అని గాని పిలవటం ఎంతైనా ఉపయుక్తం. ఈ సామెతను శ్రద్ధతో ఆలకించి దీనిలో మరుగయ్యున్న అమూల్య సందేశాలను తరచి చూచి ఆస్వాదించి తరించుదాం. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వారిలో ఒకడు తనకు వారసంగా రావలసిన ఆస్తిని ఇమ్మని అడిగాడు. తండ్రి ఎలాంటి అభ్యంతరం తెలుపకుండానే చిన్న కుమారుని అసంబద్ధమైన కోరికను తీర్చాడు. చిన్నవాడు తన ఆస్తిని అమ్మివేసి సొమ్ము చేసుకొని దూర ప్రాంతానికి వెళ్ళాడు. పెద్దవాడు ఇంటి వద్దనే ఉండి అన్ని పనులు చక్కబెడుతున్నాడు. తండ్రితో కలిసి జీవిస్తూ తమ ఆస్తిని తన అధీనములో ఉంచుకొని కాపాడుతూ ఉన్నాడు. ఇదిలో ఉండగా చిన్నవాడు తన డబ్బునంతటిని దుర్వినియోగం చేసి మొత్తం పోగొట్టుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో అతడు తిరిగి మళ్ళీ ఇంటికి రాలేడు కూడా. ఒకవేళ వచ్చినా ఇంటిలో అతనికి ఏ హక్కు ఉండదు. తండ్రి నుంచి కానీ అన్న వద్ద నుంచి కానీ అతడు ఏమీ అడుగలేడు. అదే న్యాయం. చిన్నవాడు తిరిగి వచ్చాడనే సంతోషంతో తండ్రి పితృవాత్సల్యంతో గతాన్ని మరచి కుమారుని క్షమించి చేరదీసిన పెద్ద కుమారుడు మాత్రం గతాన్ని మరచిపోలేడు గదా. న్యాయబద్ధంగా పోతే మంచి చేసిన వారిని బహూకరించటం, చెడు చేసిన వారిని శిక్షించటం పరిపాటి. కానీ క్రీస్తు చెప్పిన ఈనాటి సామెతలో ఆరంభము నుండి అంతం వరకు అన్ని న్యాయ చట్టం ఉల్లంఘనలే కనిపిస్తాయి.
దయాళువైన తండ్రి తన కుమారుని మీద ఉన్న ప్రేమ చేత సంఘ నియమాలన్నిటికీ విరుద్ధంగా వ్యవహరిస్తాడు. కుమారుడు తిరిగి వచ్చే వరకు తండ్రి ఇంటి పట్టున ఉండడు. ఇంటి బయటకు వెళ్ళి చెడిపోయి తిరిగి వచ్చిన కుమారుని ఇంటిలోనికి సాదరంగా ఆహ్వానిస్తాడు. చిన్నవానికి నిజంగా పశ్చాత్తాపం కలిగిందా లేదా అని ఏమాత్రం ఆలోచించడు. అతనికి వ్రాసి ఇచ్చిన ఆస్తి అంతా ఏమైపోయిందని అడుగడు. దానికి బదులుగా సంగీత నృత్యాలతో పెద్ద పండుగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాడు. కుటుంబం కోసం ఎంతో శ్రమ పడుతున్న పెద్దవాడు తిరిగి రాకుండానే అన్ని ఏర్పాట్లు చేస్తాడు. తప్పు చేసి తిరిగి వచ్చిన చిన్నవానిని ఏమి చేయాలా అని పెద్దవానిని సంప్రదించడు. కానీ క్షణం ఆలస్యం చేయకుండా మానవత్వం కనబరుస్తాడు తండ్రి. అది సాధారణమైన మానవత్వం కాదు, కానీ అపారమైన మానవత్వం. తండ్రి అపరిమితమైన కారుణ్యంతో సాధారణ నియమాలను లెక్క చేయడు. పనికి తగిన న్యాయమైన పారితోషకం విధానాన్ని పట్టించుకొనడు. తండ్రి ఔదార్యం అంత ఘనమైనది. అయితే ఈ దైవగుణం ఇద్దరు కుమారుల్లో ఏ ఒక్కనికి కూడా అర్థం కాలేదు. చిన్నవాడు వేశ్యలతో తిరిగి తండ్రి ఇచ్చిన ఆస్తినంతా నాశనం చేసుకొన్నాడు. తాను ఎక్కిన కొమ్మ విరిగి పడిపోగానే, తాను పట్టుకొని వ్రేలాడిన తీగె తెగిపోగానే దిక్కుతోచక ఇంటి ముఖం పట్టాడు. అతనికి మనస్తాపం కలిగినందువలన అతడు తిరిగి రాలేదు. కానీ అతనికి వేరే మార్గం లేనందువల్ల తండ్రి ఇంటికి వచ్చాడు. అలాంటి దుస్థితిలో అతడు తండ్రి ఇంటిలో ఒక పనివానిగా కుదరాలనే నిశ్చయంతో వచ్చాడు. అనగా ఆరంభ దశలో అతనిని తండ్రి ఇంటికి నడిపించింది పశ్చాత్తాపం కాదు, కానీ ఆకలి బాధ. ఆకలి మంటను చల్లార్చుకొనటం కోసం అతడు స్వార్థముతో తండ్రి చెంతకు చేరాడు. పెద్ద కుమారుని ఆలోచనలు కూడా స్వార్థపూరితాలే. పనిచేసిన వాడే ప్రతిఫలం పొందాలనేదే అతని ధోరణి. తండ్రికి ఎన్నాళ్ళు సేవలందించినందుకు గాను, తండ్రి మాటను మీరనందుకు గాను కనీసం ఒక్క మేకనైనా తండ్రి బహూకరిస్తాడని ఆశించాడు. దానితో స్నేహితులందరికీ విందు చేయాలని అనుకొన్నాడు. అతడు కనికరం చూపిన తన తండ్రి మీద కినుక వహించాడు. తండ్రి పనికి తగిన పారితోషకం అనే సూత్రాన్ని పాటించలేదని తండ్రిని నిందించాడు. ఆ కోపంతో తమ్మునిగా అంగీకరించలేదు. అతనిని తమ్ముడు అని పిలవటానికి కూడా మనస్సు ఒప్పక నీ కుమారుడు అని నిందాపూర్వకంగా మాట్లాడాడు. తండ్రి అనుసరించిన కారుణ్యపు మార్గం అర్థం కాక కుంచిత స్వభావంతో అతడు తండ్రిని ఇటు తమ్ముని తన వారు కాదనుకొన్నాడు. రక్త సంబంధాలనే రాచి రంపాన పెట్టాడు. దైవ కారుణ్యపు విలువ తెలియని ప్రతి ఒక్కని దుర్గతి ఇదే. కుమారుని కోసం గడపతాటి వెళ్ళిన తండ్రి. ఈ కథారంభములోనే తండ్రి నిండుదనం వెల్లడించబడింది. ఇంటి గుట్టును రచ్చకు ఏడ్చకుండా ఉండటం కోసమును, చిన్న కుమారుని అవమానానికి గురి చేయకుండా కాపాడటం కోసమును తండ్రి చిన్న కుమారుని కోరికను కాదనలేదు. కుమారుడు అడిగినట్లే ఆస్తిని ఇచ్చివేశాడు. అయితే తండ్రి బ్రతికి ఉండగానే చిన్నవాడు అంత విపరీతమైన కోరికను ఎందుకు కోరాడో కథలో చెప్పబడలేదు. దీనికి ఇంటి గొడవలే కారణమా? లేక అన్నకు తమ్ముడికి అతకటం లేదా? లేక తండ్రి విధానాలు చిన్నవానికి నచ్చలేదా? లేక అతడు స్వతంత్రంగా జీవించాలని కోరుకొన్నాడా? లేక వేరే కారణాలు ఏవైనా ఉన్నాయా? ఏదేమైనా ఈ కథలో మనం అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేవు. కానీ చిన్నవాడు తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోవటం చాలా వేగంగా జరిగిపోయింది. చిన్న కుమారుడు ఇల్లు విడిచి వెళ్ళిన తరువాత కథకుడు తండ్రిని ప్రవేశపెడతాడు. తండ్రి పాత్రకు ప్రాముఖ్యం ఇస్తాడు. ఆ తండ్రి మానవుల ఆలోచనలకు అతీతంగా ప్రవర్తించటం వివరిస్తాడు. దూర ప్రాంతానికి వెళ్ళిపోయిన కుమారుని కోసం తండ్రి ప్రతిరోజు వెతుకుతూనే ఉన్నట్లు వివరిస్తాడు. నిరంతరం కుమారుని కోసం అన్వేషించే అతని నేత్రాలు కుమారుడు అల్లంత దూరంలో ఉండగానే గుర్తుపడతాయి. రూపం అంత స్పష్టంగా కనిపించకపోయినా అతని నడకను బట్టే తండ్రి కుమారుడు వస్తున్నాడని గ్రహించాడు.
అప్పుడు అతని హృదయం కనికరంతో కరిగిపోయింది. వెంటనే అతడు వీధి గుండా పరుగు పరుగున వెళ్ళి అతనిని కలిసి కొన్నాడు. అతన్ని గట్టిగా కౌగలించుకొని ముద్దు పెట్టుకొన్నాడు. చిన్నవాడు తయారు చేసుకుని వచ్చిన ప్రసంగం వల్లివేయక ముందే తండ్రి తన బిడ్డడిని చారదీశాడు. నీ వద్ద కూలికి పనిచేసే సేవకుల్లో నన్నొకనిగా చేర్చుకో అని కుమారుడు చెప్పబోయాడు. కానీ తండ్రి అతని ప్రసంగాన్ని వినిపించుకోలేదు. సేవకులను పిలిచి వాళ్ల చేత అందమైన పట్టు వస్త్రాన్ని కుమారునికి ధరింపజేశాడు. క్రొవ్విన కోడెదూడను కోయించి పండుగ చేశాడు. అది అక్కడ జరిగిన తంతు. ఎవరూ ఊహించని ఈ వింతకు కారణం ఎనలేని తండ్రి కారుణ్యం. అతని మనస్సు కరిగింది. అతని కనికరం అన్ని ఆటంకాలను అధిగమించింది. మంచి సమరయుని సామెతలో కూడా ఇదే చెప్పబడింది, అతడు జాలిపడ్డాడు అని. తప్పిపోయిన కుమారుని మీద తండ్రి జాలిపడినట్టు కొన ఊపిరితో ఉన్న బాటసారిని సమరయుడు కనికరించాడు. కనికరమంటూ లేకుంటే కుమారుని కోసం వీధి గుండా పరుగెడటం కానీ, దారిలోనే కౌగిలించుకొనటం కానీ, పోగొట్టుకున్న గౌరవాన్ని ప్రజలకు పొలిమేరలలోనే పునరుద్ధరించడం కానీ సాధ్యం కాదు. పునీత 2వ జాన్ పాల్ పోపు గారు అపారమైన దివ్యకారుణ్యం అనే విశ్వలేఖలో తండ్రి విశ్వసనీయతను ఇలా చెప్పాడు. తండ్రి దృష్టంతా తప్పిపోయిన కుమారుని మీదే ఉంది. అతని గౌరవాన్ని కాపాడటమే తండ్రి లక్ష్యంగా పెట్టుకున్నాడు అని వివరించాడు. ఈ సామెతలో నైతిక సూక్తులు కాక దైవకారుణ్యం ప్రధాన స్థానం ఆక్రమించింది. నైతిక సూక్తులు ఒక వ్యక్తి యొక్క మంచి ప్రవర్తనకు సంబంధించి ఉంటాయి. కానీ దైవకారుణ్యం అనేది అంతరాత్మలో పరిణతి చెందుతుంది. ఇతరులకు చేసే మేలులో ఆ లక్షణం బహిర్గతమవుతుంది. చిన్న కుమారుడు వచ్చాడని ఆనందపడుతున్న తండ్రికి పెద్ద కుమారుడు అగ్ని పరీక్ష పెట్టాడు. చెడిపోయిన వారిని చేరదీసి పండుగ చేయటం సహించరాని అన్యాయంగా భావించిన జ్యేష్ఠుడు ఇంటిలో అడుగు పెట్టలేదు. అలిగి బయటే నిలబడ్డాడు. తండ్రి ముఖం చూడాలంటే సిగ్గు వేస్తుందన్నట్లు గట్టి నిరసనను ప్రకటించాడు. ఇది తండ్రి హృదయాన్ని బాగా గాయపరచింది. సొంత కొడుకే తనను తోలనాడి మాట్లాడుతుంటే, వ్రేలెత్తి చూపించి నిందిస్తుంటే తండ్రి తట్టుకోలేకపోయాడు. ప్రతిరోజు కష్టపడి పనిచేసే తన పట్ల తండ్రి పిసినారిగా వ్యవహరించాడని, స్నేహితులతో కలిసి ఆనందించటానికి అవకాశం ఇవ్వని కఠినాత్ముడే తన తండ్రి అని పెద్దవాడు పెడబొబ్బలు పెట్టి అరుస్తుంటే, తండ్రి గౌరవాన్ని మంటగలుపుతూ ఉంటే తండ్రి తల్లడిల్లిపోయాడు. ఇంటి పట్టునే ఉండి నమ్మకపాత్రంగా శ్రమపడుతున్న వానికి పండుగ చేయకుండా అన్నీ పోగొట్టుకొని వచ్చిన బికారివాని పేరున విందులు ఏర్పాటు చేశావని నిందిస్తుంటే తండ్రి భరించలేకపోయాడు. గడప దాటి లోపలికి రానని బయట నుంచే ఊరు వాడ వినపడేలాగా గర్జిస్తున్న పెద్ద కుమారుడి కోసం కనికరంతో తానే బయటకు వచ్చాడు. ఎంతైనా తండ్రి తండ్రి కదా. తన బిడ్డల పట్ల తండ్రికున్న కనికరాన్ని ఎవరు కొలువగలరు? కనుక తండ్రి వెలుపలికి వచ్చాడు. కళ్ళెర్ర చేసి నిప్పులు గ్రక్కుతున్న పెద్ద కుమారుణ్ణి ఎంతో ఆప్యాయంతో పలుకరించాడు. తండ్రిని తండ్రి అని కుమారుడు సంబోధించకపోయినా తండ్రి మాత్రం బిడ్డా అని ఆప్యాయంగా పిలిచాడు. కుమారా అని అన్నాడు. వాళ్ల మధ్య ఉన్న రక్త సంబంధాన్ని గుర్తు చేశాడు. సొంత బిడ్డడి మీద తనకున్న నిండు ప్రేమను ప్రకటించాడు. తండ్రి బిడ్డలైన వాళ్ల మధ్య విభజించటానికి వీలుపడని బంధం ఉందని తెలియజెప్పాడు. ఇది కాదనుకుంటే రద్దయ్యేది కాదని సూచించాడు. సొంత తమ్ముని పట్టుకొని నా తమ్ముడు అని పిలువటానికి బదులుగా ఏ సంబంధము లేని పరాయి వాని గురించి మాట్లాడినట్లుగా నీ కుమారుడు అని ఈసడించుకున్నాడు. ఇలా తండ్రితోనూ తమ్మునితోనూ తెగతెంపులు చేసుకొని మాట్లాడాడు పెద్దవాడు. అందువలన తండ్రి చాలా బాధపడ్డాడు. తప్పిపోయిన వాడు తిరిగి వచ్చాడని ఆనందిస్తున్న తండ్రికి సుఖం లేకుండా పోయింది. ఆకలి బాధను భరించలేక అరుళ్ళు చాస్తూ కుమారుడు తిరిగి వస్తే అతన్ని ప్రాణాన్ని కాపాడుకొని బ్రతికించగలిగాను గదా అని తండ్రి సంతృప్తితో ఉంటే,
చావవలసిన వాడిని చావనివ్వకుండా రక్షించావు కదా అని పెద్దవాడు తండ్రిని దూషించాడు. కాబట్టి ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని హృదయ పరివర్తనం చెందవలసిన వాడు చిన్నవాడు కాదు, కానీ పెద్దవాడు. చిన్నవాడు కనువిప్పు కలిగి తండ్రిని చేరుకొన్నాడు. కానీ పెద్దవాని మనస్తత్వంలో మార్పు వస్తుందా లేదా అనేదే ఇప్పుడు సమస్య. ఇక్కడ త్రోవ తప్పిన చిన్నవానిని రక్షించుకోగలిగిన తండ్రి ఇంటిలోనే ఉన్న పెద్ద కుమారునే ఇప్పుడు పోగొట్టుకునే ప్రమాదంలో చిక్కుకొన్నాడు తండ్రి. ఇప్పుడు ఈ తండ్రి నుంచి తిరుసభ నేర్చుకోవాల్సిన గుణపాఠాలు 2 ఉన్నాయి. ఒకటి, తండ్రిలాగా తిరుసభ కూడా ఇంటి బయటకు వెళ్ళాలి. ప్రజల వద్దకు స్త్రీసభయే వెళ్ళాలి. ప్రజలే తన వద్దకు రావాలని కోరుకోకూడదు. ఇంటిలో కూర్చోనకూడదు. ఆలస్యం చేయకుండా చరచర బయటకు వెళ్ళాలి. 2, తండ్రి ఇద్దరు కుమారుల పట్ల సమాన గౌరవం ప్రేమలను కనబరిచాడు. అలాగే శ్రీసభ కూడా అందరిపై సమానంగా కనికరం చూపించాలి. దైవ కారుణ్యములో వాళ్లను ముంచెత్తాలి. దైవ కారుణ్యపు కరవు అంటూ దాపురించకుండా చూడవలసిన బాధ్యత ఎంతేని పవిత్ర శ్రీసభ భుజాల మీద ఉంది. చిన్న కుమారుడు తండ్రి నుంచి ఎంత దూరంగా వెళ్ళిపోయాడో అతని పరిస్థితి కూడా అంత ఘోరంగా మారిపోయింది. కుమారుడు సుదూర ప్రాంతానికి వెళ్ళాడు. కానీ అక్కడ అతనికి అంతా కీడే జరిగింది. కానీ మేలు జరగనే లేదు. అతడు బాగా దిగజారిపోయాడు. తండ్రి నుండి పొందిన ఆస్తిని సర్వనాశనం చేసుకొన్నాడు. ఈ విధంగా తండ్రి నుంచి దూరమయ్యాడు. తనకున్నదంతా కోల్పోయాడు. అతడు వెళ్ళి చివరకు పందులు తిరిగే మురికి చోటికి చేరుకొన్నాడు. పవిత్రమైన తండ్రి గృహాన్ని విడిచిపెట్టి అశుద్ధమైన ప్రదేశాలలో మురికి జంతువులతో ఒకటయ్యాడు. వాటితో పాటు ఇతడు కూడా అశుద్ధ జీవి అయ్యాడు. చివరకు అశుద్ధ జంతువులు తినే పొట్టు తిని పొట్ట నింపుకోవాలని ఆశించాడు. కానీ అది కూడా సాధ్యపడలేదు. ఇంతటి హీనస్థితిలో అతడున్నాడు. నీతి తప్పిన వాని గతి ఇంతే మరి. పునీత హిప్పో అగుస్తీను కూడా దేవునికి దూరంగా జీవించినప్పుడు అతని దుస్థితి ఎలా ఉందో ఇట్లు వర్ణించాడు. నా యవ్వనంలో నేను నీ నుంచి తొలగి దూరంగా పోయాను. నా దేవా, నేను గాలిగా తిరిగాను. చివరకు నాకు నేనే ఒక హీనమైన కలుషిత ప్రదేశంగా రూపొందాను అని వ్రాశాడు. చిన్న కుమారునికి పట్టిన గతే అతనికి పట్టిందని అంగీకరించాడు. చిన్న కుమారుడు తన నీచ స్థితిని గుర్తించి వ్యథ చెందాడు. ఆకలి మంటను తట్టుకోలేక తానొక ప్రమాదకరమైన ఉచ్చులో చిక్కుకొని ఉన్నాడనే వాస్తవాన్ని గ్రహించాడు. తండ్రికి ద్రోహం చేసి ఇంటి బయటకు వచ్చినందువల్ల ఇంటికి తిరిగి వెళ్ళినా కుమారుడిగా కొనసాగే యోగ్యత లేదని భావించాడు. తండ్రిని ఆశ్రయించి పనివారిలో ఒకనిగా చేరి పొట్ట పోసుకోవచ్చు గదా అని ఆశపడ్డాడు. తన పుట్టింటిలో పనిచేసే వాళ్లకు పుష్టిగా ఆహారం దొరుకుతుంటే తనకు పట్టెడన్నము కూడా దొరకపోగా కరవుతో చచ్చిపోయే గతి పట్టిందని విలపించాడు. తండ్రిని కాదనుకొని దూర ప్రాంతానికి వెళ్ళిపోయినందుకు ఇట్లు తండ్రిని గౌరవించుమని ఆదేశించిన దేవుని ఆజ్ఞను లెక్క చేయనందుకు అటు దేవుణ్ణి వ్యతిరేకించి పాపం చేశాను అని అంగీకరించాడు. అందువలన పొట్ట నిండితే చాలు, మిగిలినవన్నీ ఆ తరువాత కదా, కనుక కూలివానిగా చేర్చుకోమని అడుగుతాను అని అనుకున్నాడు. కట్టుకున్న పాపానికి అతనికి ఇక వేరే పరిష్కారమేమీ కనిపించలేదు. అతడు బయలుదేరాడు. ఇంటి ముఖం పట్టి నడవసాగాడు. బక్క చిక్కిన తాను లేని శక్తిని కూడగట్టుకున్నాడు. నడువలేక నడుస్తూ తూలుకుంటూ వచ్చాడు. చివరకు తాను పుట్టి పెరిగిన సొంత గ్రామం కనుమేర చూపులో ఉంది. అమ్మయ్యా, చేరుకున్నాను గదా అని కొంత ఊరట పొందాడు. అతడు ఊరి బయట ఉండగానే అనుకోని వింతే జరిగింది. కన్న తండ్రి ఎప్పుడు చూచాడో, ఎక్కడ చూచాడో, ఎలా చూచాడో గాని హఠాత్తుగా వచ్చి అక్కడ వ్రాలాడు. అమాంతంగా కుమారుని కౌగలించుకొన్నాడు. గట్టిగా ముద్దు పెట్టుకొన్నాడు. చిన్నవాడు అది చూచి నివ్వెరపోయాడు. నా తండ్రి ఇంత ప్రేమతో స్వాగతిస్తున్నది నన్నేనా? ఇంత మంచి తండ్రికి దూరంగా వెళ్ళిపోయి దుస్సాహసాన్ని ప్రదర్శించి చెడిపోయిన నన్ను నా తండ్రి ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడా అంటూ తన బుద్ధి మాలిన తనానికి సిగ్గుపడ్డాడు. అవును, తండ్రి కారుణ్యం బిడ్డల ఊహకు అందనిది.
ఏనాటికి అది తరగనిది. కనుకనే అది బిడ్డల ఆకలిని తీర్చగలదు. వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కాపాడగలదు. వాళ్ళ తప్పులు క్షమించగలదు. తప్పిపోయిన బిడ్డలను ఆదరించి ఆదుకోగలదు. తండ్రి కారుణ్యం చనిపోయిన బిడ్డలను మరలా బ్రతికించుకోగలదు. గతి తప్పిన బిడ్డలను సరిదిద్దుకోగలదు. పాత జీవితానికి బదులుగా సరిక్రొత్త జీవితాన్ని ప్రసాదించగలదు. మరణాన్ని శాసించి జీవాన్ని ప్రసాదించగలదు. ఈ తండ్రి కారుణ్యం అపారమైన దైవ కారుణ్యానికి తిరుగులేని రుజువు. ఈ తండ్రి ఎవరో కాదు, అటు పరలోకపు తండ్రి, ఇటు క్రీస్తు ప్రభువు. ఈ దయాళువైన తండ్రి సామెతలో సేవకుల పాత్ర కూడా ముఖ్యమే. 2 భాగాలుగా చెప్పబడిన ఈ సామెతలో సేవకులు కూడా 2 విధాలైన పాత్ర వహిస్తారు. మొదటి భాగంలో వీళ్ళు చిన్న కుమారుని మీద తండ్రి చూపిన దయను కన్నులారా చూచారు. చూడటమే కాదు, తండ్రితో పాటు వాళ్ళు కూడా చిన్న కుమారుని మీద కనికరం చూపారు. తిరిగి వచ్చిన వానిని తండ్రి ఎంతగా ఆదరించాడో వాళ్ళు కూడా అంతే ఆదరణను చిన్నవాని పట్ల కనబరచారు. తండ్రి ఆజ్ఞలన్నీ అక్షరాల అమలు జరిపి చిన్నవాని ఆత్మగౌరవాన్ని కాపాడటంలో తోడ్పడ్డాడు. వాళ్ళు విలువైన అందమైన వస్త్రాన్ని తెచ్చారు. దానిని అతనికి తొడిగి గౌరవించారు. వ్రేలికి ఉంగరం తొడిగి సన్మానించారు. కాళ్లకు చెప్పులు తొడిగి సేవించారు. వాళ్ళు క్రొవ్విన దూడను కోసి పండుగలో పాల్గొన్నారు. చిన్నవానికి అన్ని మర్యాదలు చేశారు. తండ్రి తన చిన్న కుమారుని ఆ విధంగా ఎందుకు కనికరించాడో కూడా సేవకులకు తెలుసు. అతని కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. అది తెలిసే అతనితో పూర్తిగా సహకరించాడు. తండ్రి కనికర హృదయుడు. అతని కనికరంతో వీళ్ళు ఏకీభవించారు. కనుకనే కుమారుని మీద కనికరంతో తండ్రి చేయుమన్న సేవలన్నీ సంతోషంతో చేశారు. సేవకులు కూడా తండ్రితో పాటు ఆనందించారు. చిన్నవారిని గౌరవించారు. అంతులేని తండ్రి కారుణ్యం చూసి ఆశ్చర్యపోయారే కానీ అభ్యంతరం తెలుపలేదు. ఇది మొదటి భాగంలో విషయం. రెండవ భాగంలో పరిస్థితి భిన్నంగా ఉంది. సేవకుల్లో ఒకడు పెద్ద కుమారుణ్ణి కలుసుకున్నాడు. ఇక్కడ ఏమి జరుగుతుంది అని అడిగినప్పుడు సేవకుడు ఇలా చెప్పాడు: మీ తమ్ముడు తిరిగి వచ్చాడు. అతడు క్షేమంగా వచ్చినందుకు మీ నాన్న క్రొవ్విన కోడెదోడను కోయించాడు అని వివరించాడు. ఇలా చెప్పి పెద్దవాని కోపాన్ని రెచ్చగొట్టాడు. ఈ సేవకుడు జరిగిందంతా చెప్పలేదు. చిన్నవాని క్షేమాన్ని గురించి, దూడను కోయడాన్ని గురించి మాత్రమే మాట్లాడాడు. అంతేగాని చిన్నవాని మీద తండ్రి చూపిన జాలి, కనికరం ఎంత గొప్పదో చెప్పలేదు. కానీ పెద్దవానికి బాగా కోపం పుట్టించే మాటలు చెప్పి విరమించాడు. ఆ వార్త విని పెద్దవాడు బగ్గున మండిపోయాడు. సంపదనంతా వేశ్యల కోసం వెచ్చించి చెడిపోయిన వానికి విందులా, నాకు మాత్రం మొండి చేతులా, ఇదేనా తండ్రి చేయవలసింది అని అరచి అరచి మాట్లాడాడు పెద్దవాడు. అతడు ఇలా ఉద్వేగానికి గురి కావటానికి కారణం సేవకుడే. సేవకుడు సమాచారం అందించిన తీరులోనే పెద్దవాని బుర్ర చెడిపోయింది. అతడు పెద్దవానితో, చూశావా నీ తండ్రి ఎలాంటివాడో, గమనించావా నీకు అతడు చేస్తున్న అన్యాయం, నమ్మక ద్రోహం చేసిన వాని కోసం క్రొవ్విన కోడె దూడలతో విందులు చేస్తున్నాడా? నమ్మక పాత్రంగా ఉన్న నీకేమో కనీసం ఒక్క మేకపిల్ల కూడా ఇవ్వలేదా? నీ స్నేహితులతో పండుగ చేసుకోమని అనలేదా? కాబట్టి అన్నీ చెడగొట్టిన నీ తమ్ముడంటే ముద్దు, నీవంటే వద్దు అన్నట్టు ఉంది కదా ఈ తంతు అని నిప్పులు జల్లాడు. ఆ నిప్పుల్లో ఆజ్యం పోశాడు. పెద్దవాని మనసును పాడు చేశాడు. తండ్రి కారుణ్యాన్ని తప్పుగా సూచించాడు. ఒకని పట్ల కారుణ్యమా, ఇంకొకని పట్ల కార్పణ్యమా అన్నట్టు ఉంది ఆ సేవకుని సంకుచిత సమాచారం. అయినా తండ్రి కారుణ్యాన్ని నాశనం చేయగల శక్తి ఏ శత్రువునకు ఉంది? అతని మంచితనానికి పరిమితులు ఎక్కడ ఉన్నాయి? అతని ప్రేమను అరికట్టగల అవరోధం ఏముంది? తండ్రి బిడ్డల అనుబంధాన్ని త్రెంచగల దళారీలు ఎవరు? సేవకులు 2 రకాల పాత్రలు చేపట్టారు. ఎక్కువ మంది తండ్రి కారుణ్యాన్ని బలపరిచారు. వాళ్ళు కనికరాన్ని చూపారు. చిన్నవాని గౌరవాన్ని కాపాడారు. యజమాని ఆనందములో పాలు పంచుకున్నారు. కనుకనే తండ్రి వెలుపలికి వెళ్ళి కనికర హృదయంతోనే పెద్దవానికి ఇంటిలోనికి ఆహ్వానించాడు. వాళ్ళ రక్త సంబంధానికి తెగతెంపులు లేవని
నొక్కి వక్కాణించాడు. మరొక విషయం ఇది. పాపాలు క్షమించే అధికారం దేవునికి మాత్రమే ఉంది. అది మానవ మాత్రులకు లేదు. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు మానవుడైన యేసునకు పాపాలు క్షమించే అధికారం కానీ దైవ కారుణ్యం ప్రకటించే అవకాశం కానీ లేదని అంటున్నారు. అలాంటప్పుడు దైవ కారుణ్యంలో యేసు పాత్ర ఎలాంటిది? యేసు ప్రభువు జక్కయ్యను కలుసుకున్న సన్నివేశం ఈ ప్రశ్నకు పరిష్కారం సూచిస్తుంది. లోకసువార్త 19:1-10లో ఈ సంఘటన ఉంది. ఈ సన్నివేశంలో అత్యంత కీలకమైన అంశం ఇది. జక్కయ్య, త్వరగా దిగిరా, ఈవేళ నేను నీ ఇంట్లో ఉండాలి అని యేసు చెప్పడం, నేను నీ ఇంట్లో ఉండాలి అనే జక్కయ్యకు అన్వయం కాదు, కానీ దేవునికి. ఈ పదం దేవుడు బాధ్యతగా భావించే ఆశయాన్ని సూచిస్తుంది, కానీ జక్కయ్య బాధ్యతను కాదు. ఇక్కడ జక్కయ్య ఇంటిలో ఉండాలి అని అనుకునేది దేవుడు. కాబట్టి యేసు జక్కయ్య ఇంటిలోకి వెళ్ళడం ద్వారా దేవుడు స్వయంగా ఆ ఇంటిలో ప్రవేశిస్తూ ఉన్నాడు. జక్కయ్య తలంచక ముందే దేవుడు అతనిని గురించి తలంచాడు. జక్కయ్యను ముందుగానే రక్షించటానికి నిశ్చయించుకున్నాడు క్రీస్తు. యేసు పాపాత్ముల మీద జాలి చూపినప్పుడల్లా దేవుని చిత్తం నెరవేరుతుంది. దేవుడు తలపెట్టిన మానవ రక్షణం సాధ్యపడుతుంది. జక్కయ్య విషయంలో అదే జరిగింది. జక్కయ్య రక్షింపబడటం దేవుని అభీష్టం కనుక యేసు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. ఈరోజు నేను నీ ఇంటిలో ఉండి తీరాలి అని అంటూ వెళ్ళాడు. ఈరోజు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, ఎందుకంటే అతడు కూడా అబ్రాహాము కుమారుడే అని యేసు ప్రకటించాడు. లోక 19:9. ఆ ఇంట్లో యేసు కనికరంతో అడుగు పెట్టడం వలన జక్కయ్యలో మార్పు వచ్చింది. జక్కయ్య విషయంలో దేవుని ఆశయం నెరవేరింది. అవినీతికి పాల్పడిన జక్కయ్య యేసు ద్వారా దేవుడు కనబరచిన కనికరం చవిచూచి నీతిమంతుడుగా మార్పు చెందాడు. అందువలన యేసు ముఖాన్ని చూడటం అంటే దేవుని కారుణ్యం యొక్క రూపాన్ని చూడటమే. కరుణామయుడైన దేవుడు నిరంతరం పాపాత్ములను గురించి యోచిస్తూ ఉంటాడు. వాళ్లను విమోచించే మార్గాన్ని వెతుకుతూ ఉంటాడు. ఆగ్రహంతో కాక అనురాగంతో వాళ్లను రక్షించాలని కాంక్షిస్తూ ఉంటాడు. క్రీస్తు తుది శ్వాసను అర్పించి పాపాత్ముల్ని విమోచించేటంత వరకు దేవుడు పాపులను కాపాడే ప్రయత్నంలోనే కనికర హృదయములో వేచి ఉన్నాడు. తప్పిపోయిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు వచ్చాడు అని ప్రభువు తన జీవితపు ఏకైక లక్ష్యాన్ని వెల్లడించటంలోనే ఉంది దైవ కారుణ్యం యొక్క ప్రాధాన్యం. ప్రభువు శిలువ మీద వ్రేలాడుతున్న దొంగవాడు ప్రభువుతో, యేసు నీవు నన్ను గుర్తుంచుకొని ప్రాధేయపడగానే యేసు అతనితో, నిజంగా చెబుతున్నాను, ఈరోజు నీవు నాతో పాటు మోక్షంలోనే ఉంటావు అని అనలేదా? కాబట్టి క్రీస్తు ద్వారా ప్రదర్శితమయ్యే దైవ కారుణ్యం దేవుని అపారమైన ప్రేమకు గుర్తు. యేసు తప్పిపోయిన గొర్రెను రక్షించాడు. పోగొట్టుకొనిన నాణెమును వెతకి కనుగొన్నాడు. తప్పిపోయిన కుమార్తెలను కనికరించి రక్షించాడు. ఈ రీతిగా దైవ కారుణ్యమే మహోన్నతమైన దేవుని లక్షణమని క్రీస్తు రుజువు చేశాడు. భూజనులందరికీ ఇదే పరమరక్ష. తపఃకాలంలో పాపాత్ముల హృదయ పరివర్తనం కొరకు మనం ప్రార్థించాలి. ఇది మన క్రైస్తవ విధి. ఈ మన లోకంలో ఎంతోమంది దేవుడు తమకు దయచేసిన ఆత్మగౌరవాన్ని కాపాడుకోలేకపోతున్నారు. మానవత లేకుండా జీవిస్తున్నారు. నిజాయితీ లేకుండా మోసకారులుగా కాలం వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. అనేక తప్పుడు పనులు చేస్తున్నారు. కనుక వీరందరి కొరకు మనం ప్రార్థించక తప్పదు. పరలోకపు తండ్రి క్రీస్తు ద్వారా మన ఎడల ఎంత ఉదారంగా వ్యవహరించి క్షమించాడో తలంచుకొని కృతజ్ఞతతో జీవించాలి. మన కృతజ్ఞతాభావాన్ని పాపాత్ముల పరివర్తన కొరకు చేసే ప్రార్థనల్లో వెల్లడించాలి. ఈ విధంగా చేయగలిగితే మనం యేసు దివ్య హృదయములో భాగం కలిగి ఉండగలం. ఆయనతో ఐక్యమై జీవించగలం. నేటి 2వ పఠనంలో పౌలు దేవుని అపారమైన ప్రేమను, ఔదార్యపూరితమైన ఆయన క్షమాగుణాన్ని చక్కగా వెల్లడించాడు. క్రీస్తు ద్వారా దేవుడు మనలను తనతో సఖ్యపరుచుకున్నాడు అని నొక్కి వక్కాణించాడు.
అంతేకాక దేవుడు క్రీస్తు ద్వారా సమస్త లోకమును తనతో సఖ్యపరచుకొనుచున్నాడు, ప్రజల పాపములను వారిపై మోపక ఆయనట్లు చేయుచున్నాడు, ఆ సఖ్యతను గూర్చిన సందేశమును బోధించు పనిని మాకు అప్పగించి ఉన్నాడు అని నిశ్చయంగా తెలియజేశాడు పౌలు గారు. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 18 నుండి 19 వరకు. కనుక ఈనాటి మాట ఇది: దయాళువైన దేవునితో సఖ్యపడము, క్రీస్తు ద్వారా అన్యోన్యముగా జీవించము.